హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వేములవాడలో అవుతున్నాం. ఇది వచ్చేసి వేములవాడ టెంపుల్ యొక్క ఫుల్ లాగ్ అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ మన తెలంగాణ. ఇక్కడ వచ్చేసి మనకు వేములవాడ రాజన్న టెంపుల్ అంటారు. ఇది వచ్చేసి మన శివుడి ఆలయం. మనకు ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి రెండు వేల నుంచి కూడా వెళ్ళొచ్చు మన టెంపుల్కి, ముంగడికి వెళ్దాం. అలాగనే ఈ వీడియోలో వచ్చేసి ఈ టెంపుల్ యొక్క చరిత్ర, అలాగనే విశిష్టత, అలాగనే ఈ టెంపుల్లో దాగి ఉన్న ఒక రహస్యం గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు. మనం ముంగడికి వెళ్దాం. ముంగడికి వెళ్ళి మనకు రైట్ సైడ్లో చూస్తే మనకు టెంపుల్ అయితే వస్తుంది. మనం ముంగడికి వెళ్దాం రండి. మళ్ళీ ఎవరైతే ఇక్కడ స్టే చేయాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ నైట్ మనకు రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, లాడ్జ్లు అయితే ఉన్నాయి. మనం ముంగడికి వెళ్దాం రండి. ఇంకా చూస్తున్నాం మనకైతే ఇప్పుడైతే పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు, ఇంకా ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. ఇది చూస్తున్నాం మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మనకు రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. మన వెహికల్ పార్క్ చేసి అయితే వెళ్దాం రండి టెంపుల్కి. ఇదే మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. మనం లోపలికి వెళ్దాం రండి. ఇది మనం టెంపుల్కి వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడ మన టెంపుల్ పక్కకు చూసుకుంటే మనకి ఇక్కడ కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. కళ్యాణ కట్ట దగ్గరికి ఎవరైతే భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకునేందుకు వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ దేవుడికి. ఇది వచ్చేసి మనకు ఇంకో సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళి నుంచి మీకు చూపెడతారండి. ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ యొక్క అంటే గోపురం, అలాగనే వ్యూ, మనకి ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మీకు మొత్తం చెప్తాను. ఇప్పుడు ముంగడికి వెళ్దాం రండి. వచ్చేసాము ఆల్రెడీ, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే పబ్లిక్ అయితే తక్కువనే ఉన్నారు. చూడండి, ఇది మనకి టెంపుల్ యొక్క గోపురం. మనం ముంగడికి వెళ్దాం. మనం ముంగడికి వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అయితే మనకు ప్రసాదం కౌంటర్లు అయితే ఉంటాయి, మీకు చూపెడితే ఇప్పుడు రండి. ఇవే మనకు టెంపుల్ పక్కకే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. చూడండి, అవి చూస్తున్నారు కదా. మనం ముంగడికి వెళ్దాం. ముంగడికి వెళ్ళిన తర్వాత కోనేరు ఉంటుంది, ధర్మగుండనం అంటారు దాన్ని కూడా. అలాగనే మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ స్పెషాలిటీ, ఇది శివుడి ఆలయం కాబట్టి మనకు మహాశివరాత్రికి అయితే అసలు ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు. అసలు కాలు పెట్టడానికి జాగా కూడా ఉండదు, అంత పబ్లిక్ ఉంటారు. అలాగే ఇక్కడ పెద్ద జాతర అయితే జరుగుతుంది మహాశివరాత్రికి. అసలు భక్తులు అయితే ఒక వేరే లెవెల్ ఉంటారు ఆ రోజు. ఇక్కడనే మీకు చూసాం మనకు ఇదే మనకు ధర్మగుండనం. చూడండి, మీకు చూపెడితే ఇంకా ముంగడికి వెళ్దాం. మొత్తం అయితే ఇది ఇప్పుడు జాలీలతోటి పెట్టారు. చూడండి, ధర్మగుండము. ఇదే మనకు కోనేరు కూడా అని అంటారు. ఇందులో వచ్చేసి మెయిన్గా మనకు స్థలపురం ప్రకారం చెప్తుంది ఏంటంటే, దేవతలకి ఇట్లా ఎవరైతే వాళ్ళు చేసిన పాపాలు తొలగిపోవాలంటే వాళ్ళు వచ్చి ఇందులో స్నానం చేసి శివుడికి అయితే పూజిస్తారు కదా. ఆ తర్వాత మనకు వాళ్ళ పాపాలు కింద తొలగిపోతాయని మనకు స్థల పురాణం ప్రకారం అయితే తెలుస్తుంది. మీకు మిడిలో చూసుకోవచ్చు శివుడి విగ్రహం ఉంది మనకు ధర్మగుండంలో. మనం స్ట్రేట్ వెళ్దాం. దీని పక్కకే మనకు కళ్యాణ కట్ట ఉంటుంది. అక్కడనే దేవుడికి మొక్కు ప్రకారం వాళ్ళు ఎంటికలు అనేటివి ఇస్తారు, గుండు తీసుకుంటారు. ఇదే మనకు టెంపుల్. మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా కళ్యాణ కట్ట అని, ఇది అదే పక్కకే ఉంటాయి. అలాగనే ఈ టెంపుల్ ఒక చరిత్ర గురించి అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అలాగనే ఈ టెంపుల్ని ఎవరు కట్టించారంటే మనకు రాజరాజ నరేంద్రుడు తను, ఇంకా అలాగనే నవనాథ సిద్ధులు కలిసి మనకిక్కడ శివుడి విగ్రహం అయితే ప్రతిష్టాపించారు. చూడండి, మనకి ఇక్కడ రాజరాజేశ్వరి దేవి, రాజరాజేశ్వర స్వామి, అలాగే శ్రీ లక్ష్మీ మహాగణపతి స్వామి కూడా ఉన్నాడు. అలాగని ఇక్కడ వచ్చేసి మనకు అనంత పద్మనాభ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు విగ్రహాలు. చూడండి, మనకి ఇందులో ఒక మిస్టరీ అయితే దాగుందంటే ఒక రహస్యం. అది ఎలా అంటే మీకు ఇప్పుడు చెప్పబోతాను. అలాగనే ఇప్పుడు చూస్తున్నారు మనకి టెంపుల్లో వచ్చేసి మెయిన్గా వాళ్ళ కోరికలు గిట్లా నెరవేరుస్తాడు మనకు ఇక్కడ శివుడు వచ్చేసి. అలాగనే ఈ టెంపుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కోడే మొక్క అయితే ఉంటుంది. ఈ కోడే మొక్క ఏంటంటే మనకు ఎవరైతే కోడెల్ని తీసుకొని టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక దగ్గర కట్టేయడం అయితే జరుగుతుంది. ఇది మనకు టెంపుల్లో ఇదైతే ప్రతి ఒక్కరు చేస్తారు. టెంపుల్కి వచ్చిన వాళ్ళు అయితే మనకి ఇక్కడ వేములవాడలో దీన్ని మనకు కోడే మొక్క అయితే అంటారు. ఇప్పుడు మీకు చెప్తాను. ఇదే మెయిన్ మనకు ఇది మన నాంపల్లి గుట్ట. ఇది వచ్చేసి మనకు వేములవాడ నుంచి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఒక స్వరంగ మార్గం అయితే ఉంది. ఎక్కడికంటే మనకు వేములవాడలో ఉన్న గర్భగుడిలోకి మనకు స్వరంగ మార్గం ఉంది. ఇక్కడ నుంచి నాంపల్లి గుట్ట నుంచి వేములవాడ గర్భాలయంకి. ఇది ఇప్పటిదాకా ఎవరైతే దీని రహస్యం అయితే ఎప్పుడు చెప్పలేరు. ఇందులోకి వచ్చేసి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అదేందన్నది. అప్పట్లో ఉండే ఋషులు ఏం చేస్తున్నారంటే మన నాంపల్లి గుట్ట నుంచి పొద్దుగాల స్నానాలు చేసి వాళ్ళు మన వేములవాడ గర్భాలయంకి వెళ్ళి వాళ్ళు పూజ అయితే చేస్తుండే. అలాగని ఇక్కడ ఏంటంటే మెయిన్గా
ఈ గుహలో అయితే ఇది స్వరంగ మార్గాన ఎన్నో నిధులు ఉన్నాయని అని చెప్తారు. ఎందుకంటే మనకు వేములవాడ అనంత స్వామి మన విగ్రహం అయితే ఉంది. అందుకోసం మనకు అలాంటి రాగానే కొంతమంది ఇక్కడ పెద్ద పాము కూడా ఈ స్వరంగ మార్గంలో తిరుగుతుందని అంటారు. కొంతమంది ఇక్కడ నాగబంధనం కూడా ఉంది అని అంటారు. మళ్ళా మనం ఎప్పుడైతే మనం ఆ స్వరంగ మార్గంలో వెళ్తారో మనం వెళ్ళిన కొద్ది ఏమైతే అంటే స్వరంగ మార్గంలో మనకి ఎంత దూరం అయితే మనం వెళ్తామో అంత దూరం వెళ్ళిన తర్వాత మనకు ఆక్సిజన్ లెవెల్ అలాగే మొత్తం చీకటి అయితే ఉంటుంది ఆ స్వరంగ మార్గంలో. మనకు ఎక్కడి నుంచి అంటే మెయిన్ మనకు నాంపల్లి గుట్టలో స్వరంగ మార్గం ఉంటుంది. అది డైరెక్ట్ మనకు వేములవాడలో సేమ్ మెయిన్ టెంపుల్ అంటే గర్భగుడి లోపలికి వెళ్తుంది. అదైతే అప్పట్లో ఋషులు అయితే వెళ్తుండే, ఇప్పటివరకు ఎవరైతే ట్రై చేయరు. అందులో ఒక పెద్ద పాము అయితే తిరుగుతుందని అంటారు చుట్టుపక్కల. అలాగని కొంతమంది అందులో ఎంతో అంటే విలువ చేసే నిధులు అలాగని ఖనిజాలు కూడా దాగి ఉన్నాయని అంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఎవరైతే మనం వెళ్ళైతే ఆ మిస్టరీని అయితే ఎవరు ఇప్పటివరకు బ్రేక్ చేయలేరు. మనకి ఇప్పటివరకు చూసుకోవచ్చు. మన కొంతమంది వెళ్ళారు, బట్ అది లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ అనేది తగ్గిపోయిన తర్వాత రిటర్న్ వచ్చారు. అట్లా ఇప్పటివరకు మనకి మిస్టరీ అయితే మనకి వేములవాడలో దాగి ఉంది. ఇప్పటివరకు ఏ సైంటిస్ట్ కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. కానీ అప్పట్లో ఋషులు అయితే వాళ్ళు ఆ స్వరంగ మార్గాన వెళ్ళి మన వేములవాడలో ఉన్న శివుడికి అయితే పూజ చేయడం జరుగుతుండే. ఇదే ఆ మిస్టరీ. ఇక మనకి ఇప్పుడు చెప్పాను కదా అన్నీ. ఇది వచ్చేసి మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ధర్మగుండం నుంచి రిటర్న్ వచ్చేస్తే మనకి ఎగ్జిట్ దారి అయితే ఉంటుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం రండి. చలో ముంగడికి వెళ్దాం. మనకి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ది, ఎవరైతే మనకు సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుందో దానికి ముందు భక్తులందరూ ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్తారు. ఇది ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ. అలాగని ఈ టెంపుల్లో రకరకాల మన దేవతలు విగ్రహాలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, అలాగే రాజరాజేశ్వర దేవి ఉంది, అలాగని ఇంకెవరు అనంత పద్మనాభ స్వామి ఉంది. అలాగని ఇక్కడ సెకండ్ టెంపుల్ వచ్చేసి శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్. అది కూడా శివుడు ఆలయం. అది సెకండ్ టెంపుల్. అది నీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపెడతాం. ఇప్పుడైతే మనం ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. రిటర్న్ వెళ్దాం రండి. ఇదే మనకు వేములవాడ రాజన్న టెంపుల్ వచ్చేసి ఫేమస్ ప్లేస్ మన తెలంగాణలోనే. చూడండి ఇది మనకు ఎగ్జిట్. ఇది ఎగ్జిట్ది వ్యూ మీకు చూపెడుతున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి శివుడి విగ్రహం కూడా ఉంది ఎంతో అందంగా. చలో మనం రిటర్న్ వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ గైస్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.